హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ప్లాస్టిక్ కవర్స్తో ఫ్లవర్స్ మేకింగ్ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. దీనికోసం నేను 3 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఒక సీజర్, ఒక దారం, అలాగే స్టిక్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని స్టిక్ని కొంచెం కట్ చేసుకొని కవర్లో ఇన్సర్ట్ చేసి ఆ స్టిక్ అంత లెంత్ కవర్ని అయితే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ కవర్లో ఇన్సర్ట్ చేసి మళ్ళీ స్టిక్ లెంత్ అయితే కవర్ని కట్ చేసుకోవాలి. ఇలా కవర్ ఉన్నంత వరకు కట్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా చేసుకోవటం అనేది ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా 6-7 టైమ్స్ అయితే నాకు కవర్ స్టిక్ లెంత్ అయితే వచ్చింది. కవర్ లెంత్ ఉన్న వరకు కట్ చేసుకుంటూనే ఉండాలి. అలా చేసుకోవటం వల్ల ఫ్లవర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్లవర్స్ అనేవి డెకరేషన్ ఐటమ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక దారంతో కింద సైడ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక దారం తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి. 2-3 టైమ్స్ నాట్ వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ఫ్లవర్ అనేది విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఆ తర్వాత ఈ ఫ్లవర్ని ఇలా ఓపెన్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇలాగే పింక్ కలర్ కవర్ని అయితే తీసుకున్నాను. స్టిక్ని కొంచెం లెంత్ చూసుకొని కవర్లో ఇన్సర్ట్ చేసి లేయర్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిక్ సైజు ఉన్నంత కవర్ని అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కవర్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా కవర్ ఉన్నంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఇలా చేయటం వల్ల చాలా లేయర్స్ అనేవి వస్తాయి. ఫ్లవర్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పెద్ద కవర్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరైతే మీకు నచ్చినంత సైజ్ కవర్ తీసుకోవచ్చు. చిన్న ప్లాస్టిక్ కవర్ యూస్ చేసుకుంటే చిన్న ఫ్లవర్ అయితే వస్తుంది. పెద్ద కవర్ యూస్ చేసుకుంటే పెద్ద ఫ్లవర్ అయితే వస్తుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న వాటికి నాట్ వేసుకుంటున్నాను. నాట్ వేసుకున్న తర్వాత ఫ్లవర్ని అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, చూసారు కదా, 2-3 టైమ్స్ అయితే నాట్ వేసుకున్నాను. ఇలా చేయటం వల్ల ఫ్లవర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్లవర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నాను. అలాగే స్టిక్ తీసుకొని స్టిక్ని కొంచెం లెంత్ చూసుకొని కవర్లోకి ఇన్సర్ట్ చేశాను. ఒక కార్నర్ నుండి తీసుకుంటే ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత స్టిక్ ఉన్నంత లెంత్ వరకు కవర్ని అయితే కట్ చేసుకున్నాను. మళ్ళీ కవర్లో పెట్టి మళ్ళీ స్టిక్ లెంత్ వరకు కవర్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది కవర్ అయిపోయేంత వరకు చేసుకోవాలి. అలా అయితేనే ఫ్లవర్స్ చాలా లేయర్స్ వచ్చి బాగుంటుంది చూడటానికి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేస్తూనే ఉండాలండి కవర్ అయిపోయే వరకు. నాకైతే ఇక్కడ మినిమం 6-7 లేయర్స్ అయితే వచ్చాయి. నేను మీడియం సైజ్ కవర్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దారం తీసుకొని కింద సైడ్ నాట్ వేసుకోవటమే. గట్టిగా నాట్ వేసుకోండి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. 2-3 టైమ్స్ వేసుకోండి. ఆ తర్వాత ఫ్లవర్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా మల్టీ కలర్లో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 3 టైప్స్ కవర్స్ యూస్ చేశాను. మీకు నచ్చిన కలర్స్తో అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను పింక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ అయితే యూస్ చేశాను.